ఓకే రెడీరా? ఓకే ఉండు ఒకసారి ఫోకస్ చేసుకొని. ఓకే నువ్వు నీ వాల్యూమ్ ఓకే కదా? నేను కనిపిస్తున్నాను కదా? ఏరా నేను కనిపిస్తున్నాను కదా? ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అంట, అటు ఇటు కాస్త స్టక్ అవుతుంది. ఓకే సూపర్. ఓకేనా? ఓకే ఫస్ట్ ఇలా ఫీల్ అవుతూ ఉంటాను. ఓకే రెడీయా? ఓకే రెడీ. నువ్వు అడిగేసి ఒక 2 seconds గ్యాప్ ఇచ్చి అడిగేసి. కెమెరా ఆన్ ఉందా? ఆన్ కెమెరా ఆన్. అడిగేసి ఇప్పుడు స్టార్ట్ యాక్షన్. భయ్యా ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు నీ జతగా నేనుండాలి అని చెప్పి మొన్న బ్యూటిఫుల్ ట్రైలర్ వచ్చిందిరా. అసలు ఏమైనా పాటలు రా. అసలు ఆ పాటల్ని ఒక్కసారి నేను అలా అలా ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను రా. అబ్బా వాట్ ఏ సాంగ్, వాట్ ఏ సాంగ్. ఏంటి భయ్యా ఇంకో ట్రైలర్ రిలీజ్ అవుతా? అయితే ఇప్పుడు సినిమా పిచ్చి పిచ్చి దొబ్బేస్తా ఏంటి? ఊరుకారా నువ్వు. మరి నువ్వు కనిపించిన ప్రతి ట్రైలర్ ని దొబ్బడానికి మనకేం పని పట్టలేదా ఏంటి? అయినా మనం ట్రైలర్ దుబ్బాం కదా అని చెప్పి ట్రైలర్ ఏమైనా యూట్యూబ్ లో ఉంచుతున్నారు ఏంట్రా ప్రొడ్యూసర్లు? దొబ్బిన 2-3 రోజులకే 500 వ్యూలు వచ్చినా, అసలు వ్యూస్ ఏమీ రాకపోయినా కూడా మనం ఏదో ఇండస్ట్రీకి అన్యాయం చేసేస్తున్నాం, వాళ్ళు ఏదో హిట్ సినిమా తీస్తే మనం ట్రైలర్ ని దొబ్బేస్తున్నాం అని చెప్పి ట్రైలర్ ని బ్లాక్ చేసేస్తున్నారు కదా. అందుకని ఈసారి వెరైటీగా ట్రైలర్ ని బ్లాక్ చేస్తే, మనం తిడుతూ ఉంటే బ్లాక్ చేసే ప్రొడ్యూసర్లు ఒకవేళ ట్రైలర్ ని పొగిడితే ఏం చేస్తారు అని ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది అనమాట. అందుకని నీ జతగా నేనుండాలి సినిమాని పిచ్చి పిచ్చిగా పొగిడేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఓకే భయ్యా మనం బేసిక్ గా ట్రైలర్ పోలేదు భయ్యా. మనం సినిమా గురించి మాట్లాడకపోయినా కూడా ట్రైలర్ దొబ్బుతున్నామేమో అనుకుని బ్లాక్ చేస్తారు బేసిక్ గా. ఒక్క నిమిషం ఉండి. అలా కాకుండా